హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హోమ్ స్టైల్ కుకింగ్. నేను మీ మానస. ఈరోజు మనం క్యాబేజీ పకోడా చేసుకుందాం. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం. ఇప్పుడు క్యాబేజీ, శనగపిండి 1 కప్పు, 1/2 కప్ బియ్యం పిండి, 1 కప్పు ఉల్లిపాయలు, సాల్ట్, జీలకర్ర, వాము, కొత్తిమీరాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, ధనియాల పౌడర్, పచ్చిమిర్చి, కరివేపాకు. ఇప్పుడు దీన్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా క్యాబేజీలో కొంచెం సాల్ట్, ఆనియన్స్ వేసి కలుపుకుందాం. ఆనియన్స్ 1 కప్పు ఆనియన్స్ వేసి 1/2 స్పూన్ సాల్ట్ వేసి చక్కగా కలుపుకుందాం. ఎందుకంటే దీంట్లో వాటర్ ఉంటుంది కదా, అదంతా బయటికి రావడం కోసం. క్యాబేజీ చాలా వాటర్ ఉంటుందండి క్యాబేజీలో, ఆనియన్ కూడా అంతే కదా, వాటర్ ఉంటుంది. దీన్ని ఇలా కలుపుకొని ఒక 5 మినిట్స్ పక్కన పెట్టుకుందామండి. దీన్ని ఒక 5 నిమిషాలు పక్కన పెట్టుకుందామండి. ఇప్పుడు అంతసేపు మనము స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకుందాం. ఆయిల్ డీప్ ఫ్రై అవ్వాలి కదా, అందుకోసం స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకుందాం. దీంట్లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుందాం. ఇది బాగా వేడయ్యే వరకు వెయిట్ చేద్దాం. దీన్ని బాగా స్క్వీజ్ చేసుకోవాలండి. దీంట్లో వాటర్ ఉంటుంది కదా, ఆ వాటర్ అంతా బయటికి వచ్చేస్తుంది. అప్పుడే మనకు పకోడీ చాలా క్రిస్పీగా వస్తుంది. పకోడీ అంటేనే క్రిస్పీగా కదండి. సో చూడండి, దీంట్లో వాటర్ వస్తుంది. వాటర్ని అంతా తీసేద్దాం, లేకపోతే చాలా మెత్తగా వచ్చేస్తుంది. చూడండి, ఇందులో వాటర్ వచ్చేగా ఇవి పక్కన పెట్టుకుందాం మనం. ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. క్యాబేజీది ఉంది కదండి, ఇందులో వేసుకొని దీంట్లో కొంచెం ధనియాల పొడి వేసుకుందాం, కొంచెం కరివేపాకు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, రుచికి తగ్గ కారం, దీంట్లో శనగపిండి వేసుకుందామండి. పూర్తిగా ఒక్కటేసారి వేసుకోవద్దు, కొంచెం కొంచెంగా వేసుకొని కలుపుకోవాలి. ఎందుకంటే ఇది ముద్దలా అవుతుందా లేదా చూసుకోవాలి, అందుకే ముందే వేసుకోకూడదు, కొంచెం కొంచెం వేసుకోవాలి. ఇది ఇలా కలుపుకున్నాం కదండి. ఇంకా శనగపిండి పడుతుంది, మిగిలింది కూడా వేసేసుకుందాం. పకోడీ అంటేనే క్రిస్పీ. పకోడీలు చలికాలంలో వేసుకుంటే చల్లగా, చలికాలం ఉంటే విడివిడిగా తింటుంటే ఆ మజానే వేరండి. ఓకే, ఇలా కలుపుకున్నాం కదా. ఇప్పుడు దీంట్లో మనం శనగపిండి వేసుకున్నాం కదా,
దీంట్లో ఇప్పుడు బియ్యం పిండి కూడా యాడ్ చేసుకుందాం. చక్కగా ఇలా వాటర్ లేకుండా కలుపుకోవాలి. దీంట్లో రుచికి తగ్గ సాల్ట్ కూడా యాడ్ చేసుకుందాం. ఓకే అండి, ఇదంతా చక్కగా కలిపేసుకుందాం. ఇలా కలుపుకొని పెట్టుకోవాలండి. చూడండి ఎలా డ్రైగా ఉందో. ఇలా ఉంటేనే పకోడీ చక్కగా క్రిస్పీగా వస్తుంది. ఇప్పుడు దీన్ని మనం కాగుతున్న నూనెలో వేసేసుకుందాం. నూనె కూడా చాలా వేడెక్కింది. ఇప్పుడు కొంచెం కొంచెంగా వేసుకుందాం. చూడండి ఇలా వేగిపోయాయి కదా. దీన్ని ఒక్క 5 నిమిషాలు తీసి పక్కన పెట్టుకుందాం. దీనికి మళ్ళీ డబుల్ కోటింగ్ ఇవ్వాలండి. 2 సార్లు వేపుకోవాలి. అందుకే దీన్ని తీసి పక్కన పెట్టేసుకుందాం. మళ్ళీ ఒక వాయి వేసుకుందాం. సిమ్లోనే పెట్టి వేపుకోవాలండి. కాస్త వేగిన తర్వాత వాటిని హైలోకి పెంచుకోవాలి. ఇలా వేగిపోయింది కదండి. దీన్ని కూడా తీసి పక్కన పెట్టుకుందాం. దీన్ని మళ్ళీ రెండో కోటింగ్ ఉంటుంది కదా. ఫస్ట్ సారి వేయించుకున్నాం కదండి, అది చల్లారాలి. ఇలా చల్లారిపోయాక దీన్ని మళ్ళీ వేసి వేపుకుందాం. ఇప్పుడు ఒక్క 5 మినిట్స్ వేపుకోవాలి. అప్పుడే పకోడా అనేది క్రిస్పీగా వస్తుంది. పకోడా వేగిపోయిందండి. ఇప్పుడు దీన్ని తీసుకుందాం. సో మన వేడివేడి పకోడా రెడీ. దీన్ని మనం సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. మన వేడివేడి క్రిస్పీ పకోడీ రెడీ అండి తినడానికి. చూడండి ఎంత క్రిస్పీగా ఉందో. సో ఇలా క్రిస్పీగా ఉందండి వేడివేడిగా. చూడండి, మీకు నా పకోడీ కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.